సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు. లేదా యూట్యూబ్ కొంటారు. నా సబ్స్క్రైబర్స్ అనుకోని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెట్టుకొని వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు? వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పీకేఎల్ సీజన్ 12 టాప్ 5 రైడర్స్ ఎవరో చూద్దాం. ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబర్ అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో మొత్తం చూడకపోయినా ఎండింగ్ అయితే చూడండి. నంబర్ 5 అలీరేజా. బెంగళూరు బుల్స్ ప్లేయర్ అయిన అలీరేజా ఈ సీజన్లో 8 మ్యాచెస్ ఆడి 70 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 సూపర్ 10s ఉన్నాయి. తన యావరేజ్ రేట్ పాయింట్ చూసుకుంటే 8.75గా ఉంది. అంటే తను ప్రతి మ్యాచ్లో యావరేజ్గా 8 to 9 రేట్ పాయింట్స్ స్కోర్ చేస్తూ వస్తున్నాడు. నంబర్ 4 అయాన్ లోచర్. అయాన్ లాస్ట్ సీజన్లో కూడా పార్ట్నర్ టీంకి ఆడి 193 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్లో చూసుకుంటే 6 మ్యాచెస్ ఆడి 73 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 3 సూపర్ 10s ఉన్నాయి. తన యావరేజ్ రేట్ పాయింట్ చూసుకుంటే 12.17గా ఉంది. అయాన్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో 21 పాయింట్స్ స్కోర్ చేశాడు. అంటే యూమర్ జరిగిన మ్యాచ్లో 21 పాయింట్స్ అండ్ పూణే జరిగిన మ్యాచ్లో 21 పాయింట్స్ స్కోర్ చేశాడు. పీకేఎల్ హిస్టరీలో బ్యాక్ టు బ్యాక్ 20 పాయింట్స్ స్కోర్ చేసిన ఫస్ట్ ప్లేయర్గా అయాన్ ఉన్నాడు. నంబర్ 3 ఆషు మాలిక్. ఆషు మాలిక్ సీజన్ 10లో టాప్ రైడర్గా ఉన్నాడు అండ్ సీజన్ 11లో టాప్ 2 రైడర్గా ఉన్నాడు. ఈ సీజన్లో చూసుకుంటే 6 మ్యాచెస్ ఆడి 77 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 సూపర్ 10s ఉన్నాయి. తన యావరేజ్ రేట్ పాయింట్స్ 12.83గా ఉన్నాయి. అండ్ ఆషు మాలిక్ ఈ సీజన్లో 14 డూ ఆర్ డై రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. గుజరాత్ టీంలో జరిగిన మ్యాచ్లో తనకి ఇంజురీ అయింది. ఇంజురీ ఉన్నప్పటికీ తెలుగు టైటన్స్ టీంతో మ్యాచ్ ఆడాడు. నంబర్ 2 నితిన్ తన్కర్. లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి జైపూర్కి మెయిన్ లీడర్గా అర్జున్ దేశ్వాల్ ఉన్నాడు. బట్ సీజన్ 12 ఆప్షన్కి ముందు జైపూర్ టీం అర్జున్ రిలీజ్ చేసింది అండ్ సీజన్ 12 ఆప్షన్లో నితిన్ని 1 crore పర్చేస్ చేసింది. నితిన్ తన ప్రైస్కి తగ్గట్టుగా పర్ఫామ్ చేస్తున్నాడనే చెప్పాలి. తను ఈ సీజన్లో 7 మ్యాచెస్ ఆడి 87 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 6 సూపర్ 10s ఉన్నాయి. తను యావరేజ్గా ప్రతి మ్యాచ్లో 12 పాయింట్స్ స్కోర్ చేస్తూ వస్తున్నాడు. దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో నితిన్ లాస్ట్ రైడ్కి వెళ్ళి బాక్ లైన్ని క్రాస్ చేయలేదు. దీనితో నితిన్ మిస్టేక్ వల్ల జైపూర్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోయింది. బట్ ఆ నెక్స్ట్ గుజరాత్ జరిగిన మ్యాచ్లో నితిన్ గోల్డెన్ రైడ్ చేసి మ్యాచ్ని గెలిపించాడు. నంబర్ 1 దేవాంగ్ దలాల్. దేవాంగ్ ఈ సీజన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ఉన్నాడు అండ్ ప్రతి మ్యాచ్లో పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. బట్ బెంగాల్ టీం 7 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది అండ్ 5 మ్యాచెస్ ఓడిపోయింది. దేవాంగ్ ఈ సీజన్లో 7 మ్యాచెస్ ఆడి 109 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 7 సూపర్ 10s ఉన్నాయి. అంటే దేవాంగ్ ప్రతి మ్యాచ్లో సూపర్ 10s స్కోర్ చేస్తూ వస్తున్నాడు. అండ్ దేవాంగ్ ప్రతి మ్యాచ్లో యావరేజ్గా 15 నుంచి 16 పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. తను ఈ సీజన్లో ఫాస్టెస్ట్ 50 and 100 పాయింట్స్ స్కోర్ చేసిన ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. దేవాంగ్ 3 మ్యాచెస్లోనే 50 రేట్ పాయింట్స్ అండ్ 7 మ్యాచెస్లో 100 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. దేవాంగ్ తన పీకేఎల్ కెరీర్లో 38 మ్యాచెస్లోనే 400 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. పీకేఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ 400 రేట్ పాయింట్స్ స్కోర్ చేసిన ప్లేయర్గా దేవాంగ్ కొన్నాడు. సెకండ్ ప్లేస్లో నవీన్ కుమార్ అండ్ సిద్ధార్థ్ దేశాయ్ 41 మ్యాచెస్ ఆడి 400 రేట్ పాయింట్స్ స్కోర్ చేశారు. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వీడియోని కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. యాక్చువల్గా ఈ వీడియోకి బదులు మన ఛానల్లో టైటన్స్ నెక్స్ట్ ప్రివ్యూ అయితే రావాలి. బట్ రీసెంట్గా మన వీడియోస్కి వ్యూస్ సరిగ్గా రావటం లేదు. నేను తమిళ బాగాలేదేమో అనుకున్నా. బట్ చాలా మంది క్లిక్ చేస్తున్నారు, లాస్ట్ వరకు చూస్తున్నారు. లైక్స్ కూడా ముందు వీడియోస్ కన్నా ఎక్కువగానే వస్తున్నాయి. బట్ వ్యూస్ మాత్రం రావడం లేదు. వ్యూస్ రావడానికి రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు వీడియోని క్లిక్ చేయట్లేదు. వాళ్ళు క్లిక్ చేయకపోవడం వల్ల వేరే వాళ్ళకి కూడా యూట్యూబ్ సజెస్ట్ చేయట్లేదు. టైటన్స్ టీం మ్యాచెస్ ఓడిపోతుంది కదా, అందువల్ల వ్యూస్ రావట్లేదు అనుకున్నా. బట్ మిగతా ఛానల్స్కి బాగానే వస్తున్నాయి. పోనీ వాళ్ళకంటే నాకన్నా బాగుందంటే అలా కూడా కాదు. అఫ్ కోర్స్ నా వీడియోస్ నాకు బాగా అనిపిస్తాయి. బట్ మీరు కావాలంటే కంపేర్ చేసి చూడండి వేరే కబడ్డీ ఛానల్స్ యొక్క థంబ్నెయిల్స్ ఎడిటింగ్ ఎలా ఉంది, మన ఛానల్లో ఎలా ఉంది అనేది. ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తా. ఇప్పటి వరకు ఒక్క వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. ఓన్లీ లాస్ట్ వీడియోలో ఒక క్లిప్ ఉంటుంది అంతే. మీరు కావాలంటే మళ్ళీ వీడియో చూడండి. ఛానల్లో ఒక్క వీడియో నచ్చకపోయినా అన్సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్లో అన్ని వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక్క వీడియో చేయడానికి 1 day పడుతుంది అండ్ ఒక్క తమిళ చేయడానికి 3-4 hours పడుతుంది. అండ్ స్టార్టింగ్లో ఉన్న వీడియోస్కి అయితే ఒక వీడియోకే 4-5 days పట్టేది నాకు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు వీడియో క్లిక్ చేసి సగం వరకైనా చూడండి. వీడియోస్ నచ్చకపోతే ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు, లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు నాకు? నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాదెట్ అవుతుంది? వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై? వేర్ డూ మై ఛానల్ బిలాంగ్?